పంచిపెట్టాలి, ఇవ్వాలి అన్నప్పుడు అందరూ దాచుకున్నారు. కానీ ఒక చిన్న బాలుడు మాత్రం ఏం చేశాడు చెప్పండి? అతను యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఈ నా దగ్గర ఉన్నాయి అని యేసుప్రభు వారికి అర్పించాడు. చిన్న బాలుడు పాపం అప్పుడు రొట్టె ఉంది, చేపలు ఉన్నాయి. చిన్న చిన్న చేపలు రొట్టెలు కాల్చుకొని తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. తీసుకొని వాళ్ళు పట్టుకొని సంతకు వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు ఆ తల్లిదండ్రులు అమ్మ నాన్న పెట్టినటువంటి ఆ చిన్న ఆహారము ఏం చేశాడు? తాను తినకుండా, చాలా చిన్న బాలుడు, తాను తినకుండా ఎవరికి చెప్పండి? దేవునికి తీసుకొచ్చి అలా ఇచ్చాడు. అందరూ ఒకళ్ళు తీసుకున్న వాళ్ళు అందరూ ఏం చేశారు? దాచుకున్నారు. కానీ ఇదిగో ఇతను తినవలసినటువంటి ఆహారము ప్రభు చేతికి అప్పగించాడు. అందుకు ఏం చేశాడు చూడండి, ఆ మాట చదువు. ఏం చేశాడు? దేవుడు తీసుకొచ్చి వారిని వెళ్ళసలేదు, మీరే పెట్టమని అన్నప్పుడు ఏం చేశాడు? 17 వచనంలో వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేవని అతనితో చెప్పారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తండ్రి అని చెప్పగా పచ్చిక మీద కూర్చుని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి ఆశ్రదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకి ఇచ్చి ఏం చెప్పాడు? మీరు వడ్డించండి అని చెప్పాడు. మార్క్స్ వార్తలో మరొకసారి ఉంటుంది. చెప్పండి, ఒక చిన్న పిల్లవాడు దేవుని వద్దకు వచ్చి, ప్రభువా ఇది మా దగ్గర ఉన్నాయి, ఈ రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి మీకు ఇస్తున్నామని చెప్పి దేవునికి అర్పించారు. అర్పించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇది మీరు పంచి పెట్టమని చెప్పాడు. పంచి పెడితే ఎంతమంది పంచి పెట్టారంటే అక్కడ చివరిలో 5,000 మందికి. చూడండి ఏమని 5,000 మందికి పంచి పెట్టగా ఇంకెంత మిగిలిన అంట? 12 గంపలు మిగిలిన. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ఎన్ని రొట్టెలు చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలు. 5 2 చేపలు నాకు ఒక్కడికే సరిపోతాయి, ఇంకెవరికి కూడా చాలా. కానీ అలాంటిది దేవునికి ఇచ్చినప్పుడు చూడండి, 5,000 మంది ఎవరో పురుషులు ఏమైనా ఉంది? బైబిల్ ఏమని చెప్పండి? పురుషులు మాత్రమే ఉంది అక్కడ. ఎంతండి? పిల్లలు తినిరి ఇంచుమించు 5,000 మంది పురుషులు అని ఉందా? 5,000 మంది పురుషులు మాత్రమే తిన్నారంట. ఇంక పిల్లలు ఎంతమంది తిన్నారు అండి? వీళ్ళు తినగా ఎన్ని మిగిలినాయి అంట? 12 గంపలు మిగిలినాయి అంట. కారణం ఏమిటి అని అంటే, వారికి ఉన్నటువంటి కొద్ది విషయాన్ని, కొద్ది ధనాన్ని, కొద్ది ఆహారాన్ని దేవుని చేతిలో పెట్టారు. దేవుడు ఏం చేశాడు? వాటిని విరిచి వారికి మాత్రమే కాదు, వారితో వచ్చిన ప్రజలందరూ కూడా ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా చేసి మరలా చేశాడు. ఇంకా 12 గంపలు మిగిలినాయి అంట. మీకు రాత్రి చెప్పాను కదా, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇచ్చిందే తిరిగి వాటిని ఏం చేస్తాడు? వడ్డిచ్చిస్తాడు. వడ్డించి నా గిన్నె నిండి పొర్లుతున్నది, ఫ్లోయింగ్ అనమాట, ఓవర్ఫ్లో. ఇంకా అది నిండిద్ది కానీ అది అక్కడ ఆగిపోదు, అది సగం అవ్వదు, పూర్తిగా అయిపోదు, అది నిండి పొరులుతూనే ఉంటుంది. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఉంచుకోడు, తిరిగి మనకే ఇస్తాడు.